సంబంధించినటువంటి ప్రక్రియలో పూర్తిగా ఎగ్జిబిటర్లకు సంబంధించి కావచ్చు తక్కువ సంఖ్యలో పోలినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి దాదాపుగా సగం వరకు వచ్చినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 1600 ఓట్లు ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి ప్యానెల్కి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు 800 పైచిలకు ఓట్లు పోలవడం చూస్తున్నట్టయితే ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ప్యానెలే ఎక్కువగా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. అయితే దీంట్లో చాలా వరకు సినీ సంబంధించినటువంటి ఎవరైతే నటీనులు ఉన్నారో నటీనటులకు సంబంధించినటువంటి వాళ్ళ ఓటు హక్కులు కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి హీరోలు కూడా ఉన్నారు. అక్కినేని నాగార్జున కావచ్చు, లక్ష్మీ మంచు, విష్ణు, మోహన్ బాబు లాంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పటివరకు ఈ ఎన్నికలకు సంబంధించిన జరుగుతున్నటువంటి ఛాంబర్కి అయితే రాలేదన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో టాప్ హీరోస్ అయినటువంటి రామ్ చరణ్, రానా దగ్గుపాటి కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఓట్లు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు షూటింగ్ సంబంధించినటువంటి ఇతరత్ర కారణాల వల్ల కూడా రాలేదనేమో చెప్తున్నారు. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించలేదని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపుగా 40% వరకు మాత్రమే పోలింగ్ అయినట్టుగా కూడా మనకు క్లియర్ డేటా వస్తుంది. అయితే 1 గంటకు ఎన్నికలకు సంబంధించి ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకు మాత్రం అనుమతిస్తామంటూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ ఓటింగ్ ప్రక్రియకు వచ్చిన వాళ్ళ 1 గంట లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్నారు. లోపల జరిగేటువంటి అంటే ఇంకా కొంతమంది ఓట్లకు ఎంచుకుంటూ లోపల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతోంది. ఎన్నికలు జరుగుతాయి. ఈ పూర్తి ఎన్నిక ప్రక్రియ కూడా 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఎన్ని ఓట్లు ఎన్నికయ్యాయి, ఎన్ని సెక్టార్లు ఇప్పుడు ఉన్నటువంటి 4 సెక్టార్లో ఎన్ని ఓట్లు లెక్కయ్యాయి అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.